భక్తులు, నేను అరుణాచలాన్ని ఎన్ని మారులో స్మరించాను, కానీ ముక్తుణ్ణి కాలేదే. ఫినిష్. మనం అడగాల్సింది ఆయన ఎవరు అడిగినారు? మనం అడగాల్సింది ఆయన అడిగారు కాదు. నెక్స్ట్ చెప్పండి. మహర్షి, దృష్టి మారాలి అంతే. ఆ దృష్టి మార్పు అర్జునునికి ఎంత చేసిందో చూడు. అతడు విశ్వాత్మనే దర్శింపగలిగినాడు. శ్రీకృష్ణుడు అన్నాడు, దేవతలు యతులు నా చిద్రూపాన్ని చూడ తపిస్తారు. వారి కోరికను నేను తీర్చలేదు, కానీ నా ఆకృతిని చూడజాలిన దివ్య దృష్టిని నీకు ఇస్తున్నాను, చూడు అన్నాడు. కానీ నిజంగా స్వస్వరూపం చూపాడా? లేదు. అర్జునునకు ఏమేమి కావాలో వానినెల్ల అందు చూడమన్నాడు. అదే అతని యథార్థ పూర్ణ స్వరూపమైతే దానికి మార్పు ఉండరాదు. అదెంత అమోఘమో తెలిసి ఉండాలి. దాన్ని చూపక అర్జునుని కోరిక మేరకే చూడని ఆదేశించాడు. కాబట్టి ఆ విశ్వరూపమున్నది ఎక్కడ? అర్జునుడి లోపలే ఉండాలి. అంతేకాదు, ఆ విశ్వాకృతిలో అర్జునుడు చూచిన దేవతలు యతులు పరమాత్మను స్తుతిస్తున్నారు. శ్రీకృష్ణుడు అన్నట్లు దేవతలకు యతులకు కూడా చూపని ఆ రూపంలో అర్జునుడు ఆలోకించిన ఆ దేవతలు యతులు ఎవరు? చదివాను 4 లైన్ చదివి. వారిని అర్జునుడు ఊహించి ఉంటాడు. మహర్షి, అర్జునుని దృష్టియే వారి ఉనికికి ఆధారం. భక్తుడు, అయితే ఆ విశిష్ట దృష్టికి దైవానుగ్రహం కావాలి. మహర్షి, అవును, అది భక్తులకు లభిస్తుంది. రైట్. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఏ భగవాన్, నేను అరుణాచలాన్ని ఎన్ని మార్లు స్మరించాను. స్మరణ అరుణాచలం అన్నారు కదా, కానీ నేను ముక్తుని కాలేదే. రమణులు చెప్పింది కూడా అదే. అందుకని మహర్షి అన్నాడు, బాబు దృష్టి మారాలి. ఫినిష్. ఆ దృష్టి మార్పు అర్జునికి ఎంత చేసిందో ఆయన కథ చెప్పాడు. అతడు విశ్వాత్మనే దర్శింపగలిగాడు. ఇద చిన్న మతలబు. శ్రీకృష్ణుడు అన్నాడు, అర్జున, ఎందరో దేవతలు యతులు నా చిద్రూపాన్ని చూడ తపిస్తారయ్యా, కానీ వాళ్ళకు కూడా నేను చూపలేదు. నీకు చూపుతున్నాను కదా. వారి కోరికను నేను తీర్చలేదు, కానీ నా ఆకృతిని చూడజాలిన దివ్య దృష్టిని నీకు ఇస్తున్నా. వాళ్ళందరికీ ఇవ్వనటువంటి దివ్య దృష్టి నీకు ఇస్తున్నా. ఏమండి, చూడు అన్నాడు. కానీ నిజంగా స్వస్వరూపం చూపాడా? చాలా టెక్నికల్ పాయింట్. స్వస్వరూపం చూపాడా? స్వస్వరూపం అంటే ఏమిటి? అర్జునుడే కృష్ణుడు, కృష్ణుడే అర్జునుడిగా రావాలి. ఇక్కడ విశ్వరూపం చూపాడు. ఏనా? అర్జునునికి ఏమేమి కావాలో వానినెల్లా అందు చూడమన్నాడు. నీకేమేమి కావాలో చూడు నేను అన్నాడు. దానిలో అన్నీ కనిపిస్తున్నాయి. ఆయనకి ఎందరో వాళ్ళు అది ఇది అన్ని రూపాలు అన్ని దర్శనాలు కనిపిస్తున్నాయి. అయితే అదే అతని యథార్థ పూర్ణ స్వరూపం అయితే దానికి మార్పు ఉండరాదు. ఇక్కడ టెక్నికల్ పాయింట్. ఒకసారి ఒకదానిగా కనబడి మళ్ళీ అది కనబడకుండా నశించింది అని అంటే అది శాశ్వతం కాదు. ఫినిష్. అర్థమైందనా? విశ్వాన్నంతా చూపించి మళ్ళీ ఉన్నట్టుండి మామూలు కృష్ణుడు అయిపోయాడు అని అంటే అది నిజ రూపమా కాదా? కాదు. మార్పు ఉన్నదో, మార్పు దేనికైతే ఉందో అది పరిపూర్ణం కాదు.
అర్థమైందండి. మరి కృష్ణుడు విశ్వరూపం చూపించిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోయినాడు అంటున్నారే. అలా ఏనైనా అదెంత అమోఘమో తెలిసి ఉండాలి. దాన్ని చూపక అర్జునుని కోరిక మేరకే చూడని ఆదేశించాడు. అర్జున నువ్వేం చూస్తావు చూడమన్నాడు. అర్జునుడు అదే చూశాడు. వివిధ దేవతా స్వరూపాలు చూశాడే గాని స్వస్వరూపాన్ని చూడల. నేను కృష్ణుడు ఒక్కరే, కృష్ణుడిలోనే నేనున్నాను, నాలోనే కృష్ణుడు ఉన్నాడు అని స్వస్వరూపం చూడలైనా. ఆకాశం అంతా ఎత్తు ఆయన ఎన్నో పరమాత్మ ఉన్నాడు, అక్కడ ఓయమ్మో ఏందో భయంకరంగా ఉన్నారు అవి చూశాడు. అంటే ఏం చూశాడు? నామరూపాలు చూశాడే గాని స్వస్వరూపము అర్జునుడు కూడా చూడలేదు. అందుకనే అభిమన్యుడు చనిపోయిన రోజున అర్జునుడు కుటీరం దగ్గర కూర్చొని దుఃఖంతో ఉన్నాడు. దానికి పక్కనే కృష్ణుడు కుటీరంలో కృష్ణుడు కూడా కూర్చొని దుఃఖంతో ఉన్నాడు. ఎవరో ఒక విషయం తెలిసిన వ్యక్తి అర్జున, అయ్యో కొడుకు చనిపోయాడు, బాధతో ఉండవు, చాలా బాధే. అయినా కృష్ణ అర్జునుడు సరే కొడుకు చనిపోయాడు, బాధలో ఉన్నాడు. ఏమండి మరి కృష్ణుడు కూడా ఏం కావాలి అబ్బాయి? మేనల్లుడే. సరే అది పక్కన పెట్టిన కృష్ణుడు కూడా అడిగాడు, కృష్ణ మీరెందుకు అలా ఉండాలి, ఏడుస్తా ఉన్నారు, మీరు దుఃఖానికి కారణం దేవుడు గుండి అంటే, నా బాధ ఏం లేదు నాయన, నా భగవద్గీత వాడికి అర్థం కాలేదని నేనే ఏడుస్తున్నాను. నేను చెప్పిన భగవద్గీత ఈ అర్జునుడికి అర్థం కాల, అందుకని నేనే ఏడుస్తున్నాను, నా బాధ నాది. భగవద్గీత అర్థమైంటే కొడుకు ఎవరు కోడళ్ళు ఎవరు అయినా అందరూ చచ్చిపోతారని కదా నేను చెప్పింది. మరి ఇంతిన్న అర్జునుడు మళ్ళీ నా కొడుకు చనిపోయి ఏడుస్తారంటే భగవద్గీత అర్థమైందా? ఇది మన కథ. అది అర్జునుడు ఎవరు? మనమే. ఇంత విన్న అర్జునుడు మళ్ళీ కొడుకు చనిపోయాడని ఏడుస్తున్నాడు. 700 శ్లోకాలు చెప్పిన కష్టపడి. అప్పుడైతే బాగా అర్థమైంది బావ అన్నాడు. ఇంతేనయ్యా. ఆ విధంగా అర్జునుడికి అర్థం కాలేదు. నానారూపాలు చూశాడు, నామరూపాలు చూశాడే కానీ కృష్ణుల్లో స్వస్వరూపాన్ని చూడలేదు. ఆ స్వస్వరూపం చూసే పద్ధతి వేదాంతం. ఇది ఏనా? అందుకని కాబట్టి ఆ విశ్వరూపము ఉన్నది ఎక్కడా? ఆయనలోనే, అర్జునుడిలోనే విశ్వరూపం ఉందయా. నువ్వు ఏ రూపాన్ని చూసినా ఆ రూపం ఎక్కడుంది? మనలోనే ఉంది. మనలో లేనిది బయట కనబడదయా. ఇది చాలా ఆలోచించండి. ఒక వస్తువును మనం చూసి ఆ వస్తువుని చాలా బాగుందని అంటున్నాం కదా, ఆ వస్తువు ఉన్నది ఎక్కడా? మనసులో. నీ మనసులో ఉన్న వస్తువే బయట ప్రకటితం అవుతుంటుంది. మనమేమనుకుంటున్నామంటే బయట ఉందనుకుంటున్నాం. బాగా చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది, ఏమనుకో బాగా. ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించాడు అనుకోండి. ప్రేమ అంటే మనకు అనుకూలంగా ఉంటాయి, ఎందుకంటే మనందరికీ బాగా పరిచయాలు కాబట్టి సులభంగా అర్థం అవ్వాలంటే ఇట్లాంటి బాగా మనకు వస్తాయి. ఒక అమ్మాయిని ప్రేమించాడు అనుకోండి ఒక అబ్బాయి. ఆ అబ్బాయికి ఆ ఊరు భలే అందంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఇంక చెప్పనే పర్లేదు, అసలు వాళ్ళ ఇల్లు గోడ కూడా పరమ పవిత్రంగానే కనిపిస్తుంది. అవునా లేదా? ఆ ప్రేమించిన వ్యక్తికి ఆ ఇల్లు, ఆ ఊరు, ఇంకా ఆమె కానీ మాట్లాడిందో ఇంకా ఎన్నో దేవతల కంటే ఆ అమ్మాయి ఎక్కువగా. అర్థమైంది నేను చెప్పేది? అర్థం. ఇదైతే బాగా అర్థం అవుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి వీటిని ప్రేమించకుండా ద్వేషించి చంపేస్తామని అనుకోండి, ఆ ఇల్లు దుఃఖంగానే కనిపిస్తుంది. అసలు అది పనికిమాలిన గ్రామంగా అనిపిస్తుంది. అర్థం. ఇప్పుడు ఈ రెండు వైరుధ్యమైన భావాలు నిజంగానే ఆ అమ్మాయి ఇంట్లోనూ ఆ ఊర్లో ఉన్నాయా, ఈలో ఉన్నాయా? ఇదే కదా.
ప్రపంచం బయట లేదు నాయన, లోపలుంది. మన లోపలే సర్వ ప్రపంచం ఉన్నది. ప్రపంచం బయట ఉందని నువ్వు అనుకుంటున్నాడు అంటున్నాడు రమణ మహర్షి. ఇది వేదాంతం. ప్రపంచం బయట లేదు, లోపలే ఉంది. ఇప్పుడు చూడండి ఎంత మార్పు వచ్చేసిందో. అలా ఏనన్నా నువ్వేది చూసినా ఆ మనసుకు ఇష్టమైతే అది పరమ పవిత్రంగా. ఏనన్నా ఒక నల్లటి అమ్మాయిని ఒక ఎర్రటి అబ్బాయి ప్రేమించాడట. ఒరే ఇంత అందగాడివి అటువంటి నల్ల కర్రి మొక్కను ఎందుకు ప్రేమించావు అని అడిగాడు. నా కళ్ళు పెట్టుకుని చూడవయా, నాకు ఆ అమ్మాయి అపురూపంగా కనిపిస్తా ఉంది, నీ కళ్ళుకు బాగలేదు, నా కళ్ళు చూడు ఎట్లా నలుపు అంటే తమాషా అనుకో నారాయణుడు. అట్లా ఉంటుంది నలుపు వాళ్ళంతా ఏమనుకోబాక. మళ్ళీ నన్ను నేను మహా ఎర్రంగా నేను చెప్పిన కథ అలా ఉంటుంది వ్యవహారం. నీ మనసులోనే అంతా ఉంటుందమ్మా. మన మనసుకు నచ్చితే ఆ ఊరు, ఆ వాడ, ఆ అమ్మాయి ఏనా. అందుకనే కదా మనోళ్ళు ఆ అమ్మాయి ఏదన్నా పాపం ఒక రోజా పువ్వు పంపించినా కూడా పరమ పవిత్రంగా దాన్ని తను ఒక దగ్గర పెట్టుకొని పదే పదే చూసుకుంటాడు కూడా. బా నా ప్రియురాలు పంపించింది అని చూసుకుంటుంటారు కదా. ఈ పిల్లకాయలతో ఏగలాడుతుంటాం, మాకు అన్నీ తెలుసు ఆ విషయాలు. వాళ్ళు అదే పనిలో ఉంటారు, వాళ్ళు తెలుసు. కాబట్టి ఆ దృష్టి భేదం ఈ మనసు లోపలే ఉంటాయి అన్నీ. కాబట్టి మనసు ఆనందంగా ఉంటే సర్వము ఆనందమే, మనసు దుఃఖంలో ఉంటే అంతా దుఃఖమే. ఇది వేదాంత సారాంశమే అదేనాయన. అందుకని కృష్ణుడిని అర్జునుడు ఎక్కడ చూశాడు? తన లోపలే చూసుకున్నాడు. అర్జునుడిలో భేదం అది, కృష్ణుడిలో భేదం కాదు. కృష్ణుడు మామూలుగానే ఉన్నాడంట. దీని దృష్టిలాగిచ్చి అర్జున ఇప్పుడు చూడన్నాడు, ఈయన ఊహ చేశాడు. ఇది కొంచెం అర్థం చేసుకోవాలి, లేకపోతే కష్టం. ఇది దాంట్లో అర్జునుడు కనపడలా, అర్జునుడు తప్ప మిగతా కనిపిస్తా ఉంది. దానిలో అర్జునుడు కూడా ఉండాలి కదా. విశ్వరూపాన్ని చూసినప్పుడు దానిలో అర్జునుడు కూడా ఉండాలి కదా. మరి అర్జునుడు అంటే చూసేవాడు ఒకడు, చూడబడేది ఇంకొకటి ఉన్నది. అర్థమైందా? ఇప్పుడు నేను ఆ అబ్బాయిని చూస్తున్నానయ్యా, ఆ అబ్బాయి నన్ను చూస్తున్నాడు. మా రెండు చూపులు ఎక్కడ కలిసాయి చెప్పండి? ఎక్కడ ఈ పాయింట్లో కలిసాయి? ఆ పాయింట్ ఎక్కడ చెప్తారు చెప్పండి? ఎందుకు చెప్పలేరు? ఇద్దరు చూసుకుంటున్నాం లేదా? మరి చూపులు కలిసినాయి, చూపులు కలిసి ఎక్కడ కలిసాయి? చూపులు కలిసిన శుభవేళ, మంచిదే. నేను ఆయన చూస్తున్నా, ఆయన నన్ను చూస్తున్నా. మా చూపులు కలిసిన శుభవేళ ఎక్కడో చెప్పండి, ఎక్కడ కలిసాయి? పాయింట్ ఎక్కడ? ఇది అర్థం కాదు. కాబట్టి మనసే ఆ మనసే అక్కడ ఉంది. వాడు మనసులో నేనున్నాను, నా మనసులో వాడున్నాడు. నేనన్నా అలా అర్జునుడికి కూడా అంతే. అంతేకాదు ఈ విశ్వాకృతిలో అర్జునుడు చూసిన దేవతలు, యతులు పరమాత్మను స్తుతిస్తున్నారు. అక్కడ కూడా శ్రీకృష్ణుడుని ఆ విధంగా చూస్తున్నాడు అర్జునుడు. దేవతలు, రకరకాలైన యతులు, యక్షులు, కిన్నెరులు, కింపులు వాళ్ళు పూజిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. శ్రీకృష్ణుడు అన్నట్లు దేవతలకు, యతులకు కూడా చూపిన ఆ రూపములో అర్జునుడు ఆలోకించిన ఆ దేవతలు, యతులు ఎవరు? ఎవరయ్యా వాళ్ళు? కనిపించే దేవతలు ఎవరు? కలే, స్వప్నం లాంటిదే. పడుకొని ఉన్నాం మనం. ఆ పడుకొని ఆ బెడ్రూమ్లోనే విమానం ఎక్కాము, మళ్ళీ రైల్లో తిరిగాము, పరిగెత్తాము, ఒక పూలతోటకు పరిగెత్తాము. ఆడ చాలామంది భజన వేస్తూ ఉన్నారు, ఒక పెద్ద టెంపుల్ ఉంది. ఇన్ని చూస్తాం ఎప్పుడు ఆ బెడ్రూమ్లోనే. వీటన్నింటినీ సృష్టించింది ఎవరు? బాగా చెప్పాలి ఇప్పుడు ఆన్సర్ నాకు. నీ మనసే. అప్పుడు సృష్టికర్త ఎవరు? నీ మనసే. వాటితో ఆడుకొని రాత్రంతా సుఖమో దుఃఖమో అనుభవించింది ఎవరు? నీ మనసే. తిరిగి లేచినప్పుడు అవన్నిటి తనలో కలుపుకున్నది ఎవరు? నీ మనసే. నీ మనసే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఇంకా బ్రహ్మ మహేశ్వరులు అన్నారు. నువ్వే సృష్టించుకున్నావు అవన్నీ, నీ కలలో నుంచే సృష్టించబడ్డారు.
నీ కలలో నుంచే సృష్టించబడ్డారు. సర్వవ్యాప్తమైనటువంటి మహావిష్ణువు రూపం అదే. సరే, దానికి అంతరార్థం ఉంది, మళ్ళీ ఎప్పుడన్నా చెప్పుకున్నాం. ఇప్పుడు అర్థమైంది బాబు. కాబట్టి వారిని అర్జునుడు ఊహించి ఉంటాడేమో స్వామి అన్నాడు భక్తుడు. మహర్షి, అర్జునుడి దృష్టియే వారి ఉనికికి ఆధారం. ఏ వస్తువు అయినా ఉన్నదేనంటే ఆ వస్తువు యొక్క ఉనికి కారణం ఏది? నీ దృష్టి. నీ దృష్టి లేకపోతే అదేం లేదు నాయన. అర్థమైందా? నీ దృష్టి ఉంటేనే వస్తువు ఉన్నట్లు. నీ దృష్టే లేకపోతే అది ఉన్నట్ట లేనట్ట? లేనట్టే. లేనట్టే. ఇది బాగా అర్థం చేసుకోకపోతే కుదరదు. ఇప్పుడు ఈ మైక్ ఉన్నట్ట లేనట్ట? నువ్వు చూస్తే ఉన్నట్టు, నువ్వు చూడకపోతే లేనట్టే. నేను చూడకపోయినా కూడా అది ఉంటుంది కదా అని అనుకుంటావు. నువ్వు పొరపాటది. నీ దృష్టిలో నేను అడుగుతున్నాను. నీ దృష్టికి చెప్పండి చాలు, అందరి దృష్టికి వద్దు. నీ దృష్టికి మాత్రమే అది. నువ్వు చూస్తేనే ఉంది, నువ్వు చూడకపోతే లేదు. నేనన్నా ప్రపంచం కూడా అంతే. నువ్వు చూస్తేనే ఉంది, నువ్వు చూడకపోతే లేదు. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చూసి నన్ను చాలాసార్లు ఈ అబ్బాయి చూస్తానే ఉన్నాడు అని అంది. ఈ అమ్మాయి చూస్తున్నాడా, అబ్బాయి చూస్తున్నాడా? ఆ తండ్రి పళ్ళమని కొట్టాడు చెంపకబట్టి. ఏదవా, వాడు చూస్తున్నాడని నీకెట్ తెలుసు? నువ్వు కూడా చూస్తున్నావు. అలా నువ్వు చూస్తేనే అది ఉంది, చూడకపోతే లేదు. లేదండి, అది లోకం కూడా అంతే, ప్రపంచం కూడా అంతే. నువ్వు చూస్తేనే అది ఉంది బాబు, నువ్వు చూడకపోతే లేనే లేదు అనేది వేదాంతం చెప్తుంది. ఇది కొంచెం ఆలోచన చేయి, మీరు పట్టుకోవాలని. అది ఎట్లనైనా మనం చూడకపోయినా కూడా ఉందా అని నువ్వు అనొచ్చు. నువ్వు చూడండి ఏది కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నాన్న. ఒక గ్రామంలో నీకు అతి సన్నిహితమైనటువంటి ఒక స్నేహితుడు చనిపోయాడు, ఒక ఫ్రెండ్. నాన్న అర్థం అవుతుందా నేను చెప్పేది? ఫ్రెండ్ చనిపోయాడు. ఆ వార్త నీకు అందల, అందరికి అందింది, అందరికి తెలిసింది, కానీ నీకు మాత్రం అంద. అందులో వెళ్ళి ఏడుస్తూ ఉన్నారు, దొల్లి ఏడుస్తున్నారు. ఏనా వాడు ఎప్పుడో బాగా ఉన్నాడు, అభివృద్ధిలో ఉన్నాడు. ఏనన్నా మొన్న కూడా ఫోన్ చేశాడు, నిన్న కూడా ఫోన్ చేశాడు, ఆనందంగా ఉన్నాడు. వాడికి నీకు గుర్తుకొచ్చాడు. వాడు ఆనందంగా ఉన్నట్టు, ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు వాడిని తలుచుకుంటూ నువ్వు నవ్వుకుంటున్నావు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు వాడు ఉన్నట్టా లేనట్టా నీ దృష్టిలో? మరి అందరి దృష్టిలో లేను. సరిపోయింది ఎగ్జాంపుల్ కదా. నీకు ఆ వార్త ఎంతనే నీకు తెలుస్తుందే కానీ వినకపోతే వాడు ఉన్నట్టుగానే నా స్నేహితుడు ఎంత మంచోడు, ఎంత గొప్పోడు, వాడు చాలా నిన్న కూడా ఫోన్ చేశాడు. నేనన్నా ఏదో నాకు అమెరికా నుంచి వస్తూ ఉన్నాడు, ఏదో చెప్తా ఉంటాడు. వాడు ఏదో అమెరికాలో చనిపోయాడు అనుకుందాం, లేకపోతే పక్కనూరు అని చెప్పాను కదా, ఏదో నాకు కొంచెం సహాయం చేస్తామన్నాడు. కాబట్టి నీ దృష్టికి అది చూస్తేనే ఉన్నట్టు, చూడకపోతే లేనట్టే. మరి ఇంతమంది అతని దగ్గరకు వెళ్ళి ఏడుస్తుంటే వాడిని తలుచుకొని నువ్వు ఎగిరెగిరి నవ్వుకుంటున్నావు. కాబట్టి నువ్వు చూస్తేనే, చూడకపోతే ప్రపంచమే లేదు. ప్రపంచమే లేదండి. మనం ప్రపంచాన్ని అది పనిగా చూస్తాం, అందుకని ప్రపంచం ఉంది. వాస్తవానికి ప్రపంచమే లేదు నువ్వు చూడకుంటుంటే. ఒక వ్యక్తి రాత్రి 6 గంటలకు తిని పడుకునేసాడు. ఆ గ్రామం అంతా ఎవరో దొంగ వచ్చారు, కొట్లాడారు, పట్టుకున్నారు, నరుకులాడారు, ఏదో చేస్తున్నారు. తెల్లవారు వాడు గుప్పుమనింది. వీడు 7 గంటలకు గంది లేడు. ఏంద్ర అక్కడ విషయం అన్నాడు. రాత్రి జరిగింది తెలీదా? అర్థమైందండి. వీడు చూస్తేనే ఉందా? చూడు, వాడంతా హాయిగా నిద్రపోలేసాడు, వీళ్ళంతా రాత్రి మేలుకొని కొట్లాడుకున్నారు. ప్రపంచం నువ్వు చూస్తే ఉంది, చూడకపోతే లేదు. కాబట్టి ఈ ప్రపంచం అంతా నువ్వు చూడబాగా లేదు. చూడని వాడికి లేడండి,
చూసేవాడికి ఉంది, నువ్వు చూడాలి, మనకుంది. ఏనన్నా ఇప్పుడు దురదగుండ ఆకు ఉంది, ఆ దురదగుండ ఆకు నువ్వు వెళ్ళి దాన్ని రాసుకుంటే నీకు దురద వస్తుందా, అదే వచ్చి నేను రాసుకుంటున్నదా? మనం వెళ్ళి దానికి ఏదో ఒక రకంగా అయితే ఇక్కడ గీరుకోవాల్సి వచ్చింది. అదయ్యే రాలా, ప్రపంచం అయ్యే రాలా, నువ్వే ప్రపంచంతో కనెక్టివిటీ పెట్టుకుంటున్నావు. అప్పుడు ప్రపంచం మనకు అదే కావాలి, మన మనసుకు కూడా అదే కావాలి, ప్రపంచమే కావాలి. పరమార్థాన్ని, ప్రపంచానికి ఆధారమై ఉన్నటువంటి పరమాత్మను పక్కన పెడతాం. చెరుకు కావాలా, చెరుకు రసం కావాలా? చెరుకు రసమే, నువ్వు చెరుకు నవిలి మింగినా రసమే, లేదా మిషన్లో పెట్టి తీసిన రసమే కావాలి. ఆ నామరూపాలైనటువంటి ఆ చెరుకు ఆకు, చెరుకు చెత్త, అవన్నీ నీకు అవసరం, రసమే కావాలి. ఆ రసోవైహి పరమాత్మ, ఆ రసమే నీ రసం. నీకు లేకపోతే నీ రసం, పరమాత్మను అడగాలి నీ రసం. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే నీ రసం. ఆ రసోవై, రసమే పరమాత్మ, ఆ పై పిప్పి లోకం, ప్రపంచం. ఏనా అంతే. దాన్ని ఆస్వాదించి తాగాలే గాని, ఏనన్నా దాన్ని ఆస్వాదించి తాగితే ఆ చెరుకు రసం అనుభవానికి వస్తుంది. ఆ రసం తాగేవాడే జ్ఞాని. ఓకే, నెక్స్ట్. విశిష్ట దృష్టికి దైవానుగ్రహం కావాలి అని అడిగాడు భక్తుడు. అవును, ఆ దృష్టి కావాలంటే మాత్రం దైవానుగ్రహం. ఆ దైవానుగ్రహమే సత్సాంగత్యం. మనకు ఆ దృష్టి అలవర్చడానికే సత్సాంగత్యం. ప్రపంచ దృష్టి కావాలంటే ఇక్కడికి రాబర్లేదు, సినిమా హాల్లో ఉంటే సరిపోతుంది. ప్రపంచం అంతా అలానే ఉంది కదా. మళ్ళీ భక్తుడు ఏమడిగాడు నాయన,